డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో, సో బీకామ్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్ అండి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. బీకామ్ 10, 11, 12 ఉంటుంది కదా, అందులో 11. సో ఇది అందరికి కామన్ సబ్జెక్టు ఫినాన్షియల్ అకౌంటింగ్. అండ్ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే సెకండ్ సెమిస్టర్ రాస్తున్నారో చాలామంది ఫెయిల్ అయినారు కాబట్టి, సో ప్రాపర్గా మీరైతే చదువుకోండి. కనీసం 3 days కావచ్చు, 4 days చదివితేనే మీరైతే పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ చెప్తాను. క్వశ్చన్స్ అండ్ మనకు ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతున్నారు, క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కావచ్చు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బీకామ్ స్టూడెంట్స్ అయితే ఈ ఒక్క సబ్జెక్ట్ కూడా ప్రాపర్గా చదవండి. ఈ రోజు నుంచి చదవడానికి స్టార్ట్ చేస్తే మీరు ఈజీగా అయితే పాస్ అవుతారు. అండ్ మెయిన్ మార్క్స్ వచ్చేసి మనకు 100 మార్క్స్ పేపర్ ఇది. పాస్ మార్క్స్ 40 మార్క్స్. షార్ట్ అండ్ లాంగ్లో మనకు థియరీ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి. షార్ట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, సెక్షన్ బిలో వస్తాయి. సెక్షన్ సిలో మోస్ట్లీ 90% థియరీ మాత్రమే వస్తాయి. సో నేనైతే గన్ షాట్ క్వశ్చన్స్ చెప్తాను, అవి థియరీ మీరు చదువుకోండి. అవి చదువుకుంటే ఈజీగా పాస్ అవుతారు. సో ఒక్కొక్కసారి థియరీలో మీరు అనుకున్న క్వశ్చన్ రాకపోతే ప్రాబ్లమ్స్ అన్నా కొన్ని చేసుకోవచ్చు. అండ్ ఏవైతే మనకు ఎగ్జామ్లో అడిగే ప్రాబ్లమ్స్ ఉంటాయో కొన్ని మోడల్ క్వశ్చన్స్ కావచ్చు, ఆన్సర్స్ కావచ్చు, అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో దట్ ఎవరైతే ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవుతా నాకు కనీసం ఒక 2-3 యూనిట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ వేస్తా అనుకుంటే వాళ్ళ కోసం మనకి ఏవైతే మోడల్ పేపర్స్లో ఉంటాయో ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించినవి అవి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్స్లో కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ లింక్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ గన్ షాట్. సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే పీడిఎఫ్ కావాలంటే 30 రూపీస్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది. సెకండ్, నేను ఏవైతే గన్ షాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో అవి ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఆన్సర్స్ కావచ్చు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు ఉంటాయి. సెకండ్ లింక్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, థర్డ్ లింక్ వచ్చేసి తెలుగు మీడియం ఉంటుంది. సో క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ పీడిఎఫ్ రాదు, ఫస్ట్ మీకు మెసేజ్ వస్తుంది పర్చేజ్ చేసుకున్నట్టు. మెసేజ్ చదివిన తర్వాత కింద వ్యూ పర్చేస్ ఆర్ యాక్సెస్ యువర్ పర్చేస్ అనేది ఒక మెసేజ్ వస్తుంది. అది క్లిక్ చేసుకొని మీరు లాగిన్ అయితే మీ పీడిఎఫ్స్ అయితే మీకు వస్తాయి. సో మీరు బయట ప్రింట్ తీసుకొని మీరైతే చదువుకోవచ్చు. సో చాలా స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఈ రోజు నుంచి మీరు చదవడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ థియరీ కంప్లీట్ చేసుకోండి, అన్ని యూనిట్స్ ఇంపార్టెంట్ గన్ షాట్. తర్వాత ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్పానో అవి పైన చూసుకున్నా మీకు ఒక ఐడియా వస్తే మీకు ఈజీగా అయితే పాస్ అవుతారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లిక్ చేసుకొని మెసేజ్ వస్తుంది, ప్రాపర్గా వ్యూ పర్చేస్ క్లిక్ చేసుకొని లాగిన్ చేసుకొని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఫినాన్షియల్ అకౌంటింగ్లో ఇంపార్టెంట్ గన్ షాట్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ ఏ విధంగా ఉందో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ బీకామ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో యూనిట్ 1లో ఏవైతే ఇక్కడ టిక్ మార్క్ పెడతానో అవి మాత్రం మీరు చదవండి ఫస్ట్ ప్రిఫరెన్స్. సో యూనిట్ 1 బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో షార్ట్, హౌ మెనీ పార్టీస్ ఆర్ దేర్ టు బిల్స్? వాట్ ఈజ్ ఎండ్రోజ్మెంట్? 7th, వాట్ ఈజ్ ఫారెన్ బిల్? 10th, హూ రైట్స్ ద ప్రామిసరీ నోట్? సో ఇక్కడ తెలుగు మీడియంకి సంబంధించినవి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అండ్ కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ పీడిఎఫ్ లింక్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్ క్వశ్చన్స్లో డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రామిసరీ నోట్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. వాట్ ఈస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్? స్టేట్ ఇట్స్ టైప్స్ అండ్ ఫీచర్స్. ఈ రెండిట్లో ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి ట్రేడింగ్ బిల్స్లో హూ ఆర్ ద ఇంపార్టెంట్ పార్టీస్ ఇన్ బిల్స్? సెకండ్, హౌ మెనీ వేస్ కెన్ ఎ బిల్ బి డెల్ట్ విత్? వాట్ ఆర్ నోటింగ్ ఛార్జెస్? వాట్ డూ యూ మీన్ బై నోటింగ్ అండ్ ప్రొటెస్టింగ్? వాట్ డూ యూ అండర్స్టాండ్ బై డిస్కౌంటింగ్ ఆఫ్ ఎ బిల్? హానర్ అండ్ డిస్హానర్ ఆఫ్ ఎ బిల్. అండ్ ఇక్కడ హానర్ అండ్ డిస్హానర్ ఆఫ్ ఎ బిల్. నెక్స్ట్ 8th, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ఇన్ డీటెయిల్. నోటింగ్ అండ్ ప్రొటెస్టింగ్, యాక్సెప్టింగ్ ఏ బిల్. లాంగ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. రిటైర్మెంట్ ఆఫ్ ఏ బిల్ అండర్ రిబేట్, రినీవల్ ఆఫ్ బిల్, ఎండ్రోజ్మెంట్ బిల్, డేస్ ఆఫ్ గ్రేస్ అండ్ టర్మ్స్ ఆఫ్ బిల్. 11th, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రినీవల్స్ విత్ హెల్ప్ ఆఫ్ జనరల్ ఎంట్రీస్. మేక్ ఏ స్పెసిమెన్ ఈచ్ ఆఫ్ ప్రామిసరీ నోట్ అండ్ బిల్ అండ్ షో హౌ ద వేరియస్ పార్టీస్ టు ద బిల్ ఆర్ విత్ దేర్ హెల్ప్. యూనిట్ 3 అకామిడేషన్ బిల్స్. షార్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ అకామిడేషన్ బిల్ అండ్ కమర్షియల్ బిల్. ఎస్ఏ, ఎక్స్ప్లెయిన్ డిస్టింక్ట్ ఫీచర్స్ ఆఫ్ అకామిడేషన్ బిల్ అండ్ డిస్టింగ్విష్ ఇట్ ఫ్రమ్ అదర్ బిల్స్. 4th, ఇంట్రడక్షన్ టు కన్సైన్మెంట్లో వాట్ ఈస్ కన్సైన్మెంట్? హూ ఆర్ ద పార్టీస్ టు ఏ కన్సైన్మెంట్? 3rd, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ కన్సైన్మెంట్ అకౌంట్? 5th, లిస్ట్ అవుట్ ద ఫీచర్స్ ఆఫ్ కన్సైన్మెంట్.
Eighth, what is account sales? Give a specimen of account sales. How do you value unsold stock with the consignee? 12th, distinguish between consignment and sale. What is abnormal loss? Discuss the accounting treatment for abnormal loss in the books of consignment. Unit 5, accounting for consignment. What is meant by loading? How do you value unsold stock when goods are marked at price higher than the cost? Essay long question లో discuss the adjustment which are necessary when the goods are consigned at a price higher than cost. Sixth, joint ventures లో short, what are the features of joint ventures? Essay, define joint venture and distinguish it from consignment. How is joint venture different from partnership? Accounting treatment of joint ventures లో what is purpose of preparing joint venture account? What is meant by separate books maintained for joint venture? What is memorandum joint venture account? Seventh, accounting treatment of joint ventures. What is memorandum joint venture method? Next essayలో explain different methods of recording joint venture transactions. Eighth, single entry systemలో what are the features of single entry system? What are the various ways of maintaining records under single entry system? Longలో what do you mean by single entry system? ఇది very important. Long explain the difference between double entry system and single entry system. Unit 9లో capital comparison methodsలో what is net worth? Explain statement of affairs, difference between balance sheet and state of affairs. What is difference between capital and net worth? Next longలో explain the procedure involved in the calculation of profit under capital comparison. What is net worth method? How is profit calculated under this method? Next conversion methodలో first write short note on the following: total creditors account, total debitors account, bills receivable account. Second, what is memorandum trading account? Second, what do you mean by conversion method? What are steps involved in the conversion process? Unit 11, introduction to non-profit organizations. Distinguish between recipients and payment account, income and expenditure account. నెక్స్ట్ క్యాపిటల్ ఇది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్, డిఫరెన్స్ బిట్వీన్ ద క్యాపిటల్ పేమెంట్స్ అండ్ రెవెన్యూ పేమెంట్స్. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్: లెగసీ, క్యాపిటల్ ఫండ్, డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో లాంగ్ వచ్చేసి మనకు వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్, వాట్ ఆర్ దేర్ ఫ్యూచర్స్, బ్రింగ్ అవుట్ ద డిస్టింక్షన్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఐటమ్స్ బై గివింగ్ suitable ఎగ్జాంపుల్స్. వాట్ ఈజ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, స్టేట్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్. సో ఇవి థియరీలో చదువుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ప్రాబ్లమ్స్కి మనకు సొల్యూషన్స్ ఎట్లుంటాయి, అవి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాబ్లమ్స్ అండి. సో షార్ట్లో ఎలా అడుగుతారు, లాంగ్లో ఎలా అడుగుతారో కూడా నేను ఈ పీడిఎఫ్ అటాచ్ చేస్తాను. సో దట్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే రైట్ జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్ దినేష్. సో ఇక్కడ మెయిన్గా మనకు తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో దట్ మీకు 2 మీడియంస్ వాళ్ళకు యూస్ఫుల్ అయ్యేటట్టు పీడిఎఫ్ అయితే ఉంది. సో ఇది మనకు సెక్షన్ ఏలో ఇట్లా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. లైక్ ఫైండ్ అవుట్ క్యాపిటల్ ఫండ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి గివ్ జనరల్ ఎంట్రీస్ ఫర్ ద ఫాలోయింగ్ జాయింట్ వెంచర్ ట్రాన్సాక్షన్స్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇది చూసుకోండి. అండ్ సెక్షన్ బిలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఇందులో ఇచ్చాను. సో ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి. సో ఇందులో మోడల్ ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను, సో దట్ మీరు ఇవి ప్రిపేర్ అయ్యి వెళ్తే మీకు బేసిక్ క్వశ్చన్స్ అయితే చేయడానికి అయితే టైం ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ కూడా నేను మర్జ్ చేస్తాను. సో థియరీ ఉంటుంది, థియరీ ప్లస్ మీకు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి.
అండ్ ఇప్పుడు ఎవరైతే క్వెషన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో, సింప్లిఫైడ్ ఆన్సర్స్ అయితే ఉంటాయండి. సో దట్ మీరు ఈజీగా పాస్ అయిపోతారు. తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు బోత్ ఉంటాయి. సో కింద ప్రాపర్‌గా మీరు డిస్క్రిప్షన్‌లో చూసుకొని మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో మీరు ఈజీగా పాస్ అయిపోతారు. సో ఇప్పుడు మనకు బీకామ్ సంబంధించిన ఫినాన్షియల్ అకౌంటింగ్ ఏదైతే ఉందో ఒకసారి చూపిస్తాను. సో ఇలా మనకైతే సింప్లిఫైడ్ ఉంటది. సో ఇలా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇట్లా ఏవైతే ఇక్కడ ఇంపార్టెంట్ పెట్టానో, సో గన్ షాట్ ఈ రెడ్ కలర్‌లో ఉన్నాయి మనకు గన్ షాట్. సో ఇవి మాత్రమే ఉంటాయి మనకు పీడిఎఫ్‌లో అన్వాంటెడ్ క్వెషన్స్ కావచ్చు అవైతే ఉండవు. సో ప్రాబ్లమ్స్ కూడా యాడ్ చేశాను ఇందులోనే. సో ఇక్కడ నుంచి మనకు ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో ఇట్లా ఫైనాన్షియల్ అకౌంటింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్‌చేంజ్‌లో ఫస్ట్ క్వెషన్ సింప్లిఫైడ్ ఆన్సర్స్ ఉంటాయి. సో దట్ మీరు ఈజీగా చదువుకోవచ్చు. సో ఇది మనకు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది. సో నెక్స్ట్ తెలుగు మీడియం కూడా ఉంటది. సో తెలుగు మీడియం ఉంటాయి. నేను అప్డేట్ చేస్తాను తెలుగు మీడియం. సో తెలుగు మీడియంలో కూడా ఉంటది. నేను అది చూపిస్తాను. సో ఇక్కడ మనకు తెలుగు మీడియంకి సంబంధించినవి కూడా పీడిఎఫ్ అయితే ఉంటది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో సింప్లిఫైడ్ వెర్షన్‌లో ఉంటది. సో ఇదైతే మనకు ట్రాన్స్‌లేషన్ ఉంటది. సో పదాలు కొన్ని డిఫరెంట్ ఉన్నా మీకు మీనింగ్ అయితే సేమ్ ఉంటది. సో మీరు చదువుకోవచ్చు ఈజీగా. సో ఇది మనకు 182 పేజెస్ అయితే ఉంటాయి. సో కింద మీకు కూడా ప్రాబ్లమ్స్ అయితే ఇంక్లూడ్ చేశాను. ఇక్కడ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఇందులో కూడా. సో మెయిన్‌గా మనకు ఎవరైతే థియరీ నేను చెప్పినయన్ని చదువుకొని ఎళ్తారో వాళ్ళు పక్కా పాస్ అవుతారు. ఎవరైతే ప్రాబ్లమ్స్ కూడా ఏసుకోవాలనుకుంటే ఇవి ఏవైతే మోడల్ పేపర్స్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మీకు క్వెషన్ ఆన్సర్స్ అయితే ఇచ్చాను. సో దట్ మీరు అవి ప్రాక్టీస్ చేస్తే ఆ టైప్ ఆఫ్ మోడల్స్ వస్తాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ లింక్‌లో మీకు గన్ షాట్ క్వెషన్స్ ఉంటాయి. సెకండ్, థర్డ్ లింక్‌లో మీకు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించిన క్వెషన్ ఆన్సర్స్ లింక్స్ ఉంటాయి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మెసేజ్ వస్తది. మెసేజ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాతనే మీకు మీ పీడిఎఫ్స్ అయితే మీకొస్తాయి. సో డైరెక్ట్ పీడిఎఫ్స్ అయితే రావు. ఫస్టు అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసిన తర్వాత ఒక మెసేజ్ వస్తది. మెసేజ్ తర్వాత మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీ పీడిఎఫ్స్ అయితే మీకొస్తాయి. ఏమైనా ఇష్యూస్ వస్తే నా మెయిల్ ఐడీకి నా మెయిల్ ఐడీ డిస్‌ప్లే అవుతది. నా మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. సో ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. బీకామ్‌కి సంబంధించిన జనరల్ బీకామ్ కావచ్చు, బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు. అన్ని వీడియోస్ అయితే ఉంటాయి. సో మీరు చూసి మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. ఏమైనా ఇష్యూస్ వస్తే మీకేమైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.